గైస్ పార్ట్ 1 లో అయితే సుహో అయితే ఒక్క పంచ్ ఇచ్చి మ్యాచ్ ముగిచ్చేస్తాడు. అక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 2 లో అయితే సుహో అయితే షియోన్ పెన్సిల్ బాక్స్ ని కింద పడేస్తాడు. లిటరల్లీ సీన్ మాత్రం మామూలుగా ఉండదు. అప్పుడు షియోన్ అయితే కిందకి చూస్తాడు. అప్పుడు తన పెన్సిల్ బాక్స్ కింద పడిపోయింది. అప్పుడు సుహో షియోన్ తో ఇలా అంటాడు, ఓహో నా తప్పే, నన్ను క్షమించు అంటాడు. అప్పుడు షియోన్ ఏం మాట్లాడకుండా అంతే చూస్తా ఉంటాడు. అప్పుడు సుహో తన పెన్సిల్ బాక్స్ ని తీసిచ్చి, క్షమించు ఇది నా తప్పే సరేనా అంటాడు. అప్పుడు షియోన్ సుహోతో మీరంతా బయటికి వెళ్లి కొట్టుకోండి అని అంటాడు. అప్పుడు సుహో ఏం మాట్లాడకుండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో షియోన్ ఇంటికి వెళ్లిపోతాడు. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు ఎవరితోనో బిజినెస్ ట్రిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న తనతో ఇలా అంటాడు, హే షియోన్ నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావా అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న షియోన్ ని ఇలా అడుగుతాడు, ఈ రోజు మీ టీచర్ నాకు కాల్ చేసింది, తను నువ్వు ఫస్ట్ ప్రైజ్ గెలిచావని చెప్పింది అని షియోన్ కి చెబుతాడు. షియోన్ ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ లో నుంచి తనకొచ్చిన ఫస్ట్ ప్రైజ్ ని తీసి చూపిస్తాడు. గైస్ పార్ట్ 2 లో అయితే షియోన్ తను గెలుచుకున్న ఫస్ట్ ప్రైజ్ ని వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. అక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అయితే పార్ట్ 3 అనమాట. పార్ట్ 3 లో వాళ్ళ నాన్న అది చూసి యంగ్ షియోన్ గోల్డ్ ప్రైజ్ అని అంటాడు. షియోన్ ఏం మాట్లాడకుండా అంతే చూస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ నాన్న షియోన్ తో ఇలా అంటాడు, నేను నిజంగా నేను చూసి గర్వపడుతున్నాను అని షియోన్ తో అంటాడు. షియోన్ ఏం మాట్లాడకుండా సరే అంటాడు. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ సీన్ లో షియోన్ స్కూల్ కి వెళ్తాడు. అప్పుడు మన సుహో అయితే అక్కడ నిద్రపోతా ఉంటాడు. మన హీరో అదేం పట్టించుకోకుండా తన ప్లేస్ లో తను వెళ్ళి కూర్చుంటాడు. సుహో కూడా అదేం పట్టించుకోకుండా నిద్రపోతా ఉంటాడు. ఈ రోజు అయితే రన్నింగ్ డే అనమాట వీళ్ళకి. అందరూ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రన్నింగ్ కి సిద్ధమవుతా ఉంటారు. అలాగే మన షియోన్ కూడా తన స్పోర్ట్స్ డ్రెస్ కోసం వెతుకుతాడు. కానీ అది తన బ్యాగ్ లో ఉండదు. తర్వాత షియోన్ యంగ్ బిన్ వెనక చూస్తాడు, తన స్పోర్ట్స్ డ్రెస్ ఎక్కడన్నా దాచిపెట్టాడేమో అని. తర్వాత యంగ్ బిన్ షియోన్ తో ఎలా అంటాడు, నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడు. షియోన్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో షియోన్ అయితే రన్నింగ్ గ్రౌండ్ లో పరిగెడతా ఉంటాడు. షియోన్ కాకుండా సుహో అన్న మిగతా వాళ్ళు కూడా పరిగెడతా ఉంటారు. మన సుహో అయితే ఫుల్ ఉత్సాహంగా ఉంటాడు.